హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూసే ముందు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఏదైతే హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలో ఫస్ట్ 2 కేసులు బెంగళూరులో, 1 కేసు గుజరాత్లోని అహ్మదాబాద్లో రిజిస్టర్ అవ్వడం వల్ల మార్కెట్ కానీ ఇండిసెస్ కానీ అన్నీ చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యాయి. సో దాని ఫలితంగా మార్కెట్ చాలా వరకు కరెక్ట్ అయింది. ముందుగా మనం మార్కెట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసే ముందు హెచ్ఎంపీవీ వైరస్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెచ్ఎంపీవీ వైరస్ అనేది చాలా పాతదండి. ప్రజెంట్ అది దాని గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు యాజ్ ఆఫ్ నౌ. సో మీరు ఏంటంటే కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అట్లాగే ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి. లైక్ మీరు మాస్కులు ధరించడము అట్లాంటివి పాటించండి. అవుట్ సైడ్ ఫుడ్ని ముందు అవాయిడ్ చేయండి. ఇంటి హోమ్ ఫుడ్ తీసుకోండి, జాగ్రత్తలు పాటించండి. మాటికి చేతులు వాష్ చేసుకోండి. సో ఇటువంటివి మీరు పాటించినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ముఖ్యంగా ఇది అంత భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడే ప్రజెంట్ జేపీ నడ్డా గారు, మన యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది పాత వైరస్, సో దానివల్ల మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. దీనికి ప్రికాషనరీ మెజర్స్ అలాగే ట్రీట్మెంట్ అన్నీ ఉన్నాయి. కాకపోతే తగిన మనం జాగ్రత్తలు పాటించినట్లయితే దీని నుంచి మనం జాగ్రత్తగా ఉండొచ్చు. సో కాబట్టి హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ కూడా జస్ట్ ఒక 3-4 డేస్ మార్కెట్స్ కూడా కొంచెం రియాక్ట్ అవుతాయి, కానీ దానికి మించి పెద్దగా మార్కెట్ల నుంచి కూడా పెద్ద నెగిటివ్ వేవ్ ఏమి ఉండదు. కాకపోతే ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ కరెక్షన్ని మనం ఆపర్చునిటీగా మనం చూసుకోవచ్చు. ఆపర్చునిటీగా తీసుకొని మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. లేదా ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోలో మంచి స్టాక్స్ కనుక ఉన్నట్లయితే వాటిని యాడ్ చేసుకొని సో మరిన్ని లాభాలు పొందొచ్చు. సో ఒక 2-3 డేస్ కొంచెం మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ నుంచి మనం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుంది, హెచ్ఎంపీవీ వైరస్ స్ప్రెడ్ ఎలా ఉంటుంది, కమింగ్ న్యూస్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం నెసరీ స్టెప్స్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. యాజ్ ఆఫ్ నో దీని గురించి అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఈరోజు సెన్సెక్స్ కనుక చూసినట్లయితే 158 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,964 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 388 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,616 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1,066 పాయింట్స్ కరెక్ట్ అయింది, 49,922 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 1,564 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 56,366 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఫార్మా 190 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,073 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక మనం చూసినట్లయితే ఆర్బిఎల్ బ్యాంక్ 2% పెరిగింది, గోద్రేజ్ కన్జ్యూమర్ 2% పెరిగింది, నైకా 2% పెరిగింది, మెట్రో పెయింట్స్ 2% పెరిగింది. సో ఇవన్నీ సేమ్ పర్సంటేజెస్లో పెరిగాయి. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ 7% కరెక్ట్ అయింది, హెచ్ఎఫ్సిఎల్ 6% కరెక్ట్ అయింది, అదానీ ఎనర్జీ 6% కరెక్ట్ అయింది, ఎన్సీసీ 6% కరెక్ట్ అయింది. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.